కావాలా అమ్మ పెద్దమ్మ రివర్ నుంచి వచ్చే వాటర్ తెల్లగా వాటర్ ఈ ఏరియాతో మొత్తం కూడా నష్టపరిహారం ఇప్పుడు ప్రిలిమినరీ సర్వే చేసింది కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. రెడీ కొంచెం పైకి చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెనుగంగ పరివాహక ప్రాంతం అంతా కూడా పంటలు నీటిలో కొంతవరకు మునిగినాయి. మంత్రి గారు స్వయాన ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి, ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చినందుకు వారికి ఆదిలాబాద్ రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పెనుగంగ పరివాహక ప్రాంత రైతులంతా కూడా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పంట మీద 80% పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సమయంలోనే అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి విపత్తులు ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సందర్భంగా రైతులందరి తరఫున మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే సముద్రం ప్రాంతంలో ఆంధ్ర ఏరియాలో ఇటువంటి విపత్తులు ఎదుర్కోవడానికి కొంత కరకట్టల నిర్మాణం చేపట్టి అక్కడ రైతులకు కొంత సాయం దొరుకుతున్నది. ఇక్కడ కూడా పెనుగంగ పరివాహక లోతట్టు ప్రాంతాలలో ఆ యొక్క కొన్ని ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో అక్కడి నుంచి బ్యాక్ వాటర్ వెళ్ళి ఆ యొక్క పంటల్ని ముంచేటటువంటి పరిస్థితి ఉన్న పాయింట్లలో మరి కొన్ని సీసీ వాల్స్ ఏర్పాటు చేస్తే కొంత పంటని నష్టాన్ని నివారించగలుగుతాం. కాబట్టి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. మరి అదేవిధంగా ఇక్కడ పంట అంతా కూడా ప్రత్యేకంగా పత్తి నీటిలో ఒక 12-13 గంటలు ఉన్న తర్వాత పత్తి అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి రేపు నష్టపరిహారం ఇచ్చే విధంలో రైతులను ఆదుకునే విషయంలో దాన్ని ప్రత్యేకంగా మంత్రి గారు చూడాల్సిందిగా రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తాం. మా అధికారులు వేస్తాం. వ్యవసాయానికి సంబంధించిన భూములు అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలతో పాటు మరి పూర్తి స్థాయి అంచనాలను వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు నిలబడే ప్రయత్నం. ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారు, మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. భారీ వర్షాలు వరదలు రావడం ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన నష్ట నివారణ చర్యలతో పాటు ఈరోజు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం మరి మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ పర్యవేక్షణలో ఉండటం, అక్కడ ఇంకా పెద్ద ఎత్తున భారీ వరదలు రావడం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగటం. ఆ రోజు నుంచి 3 రోజుల నుంచి వారు అక్కడ ఉండటం వల్ల మేము కూడా ఇక్కడ ప్రత్యేకించి పెనుగంగ అటువైపున్న గడెం ప్రాజెక్టు, నిర్మల్కు సంబంధించిన స్వర్ణ ప్రాజెక్టు, నీటి ప్రవాహం, అదేవిధంగా దీనివల్ల నష్టపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని అందరూ అధికారులు కూడా ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉండి మానవ ప్రయత్నంలో లోపం లేకుండా, అధికార ప్రయత్నంలో లోపం లేకుండా ప్రాణాలను కాపాడాలి, ఆస్తులను కాపాడాలి, ఎక్కువ స్థాయి నష్టం కాకూడదు. ఎగువ ఉన్న ప్రాంతం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల అక్కడ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోవడం వల్ల ఎగ్దం నీరు రావటం అనేది జరిగితే ఎక్కువ స్థాయిలో నష్టపోకూడదని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని